యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన నాలకించును. కీర్తనలు గ్రంథము 55వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ దావీదు సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం అని చెప్పినప్పుడు అది కేవలం సమయ సూచన మాత్రమే కాదు. దినమంతా దేవునితో సంబంధం కొనసాగించమని పిలుపు. దేవుని పిల్లలు ఒక్కసారి ప్రార్థించి ఆగిపోవడం కాదు. రోజంతా మన హృదయం ఆయనతో కలిసేలా ఉండాలి. ఉదయం కొత్త ఆరంభం కోసం ఆయన దయను కోరడం. మధ్యాహ్నం అంటే బలహీనతలో ఆయన బలాన్ని పొందడం. సాయంత్రం అంటే ఆ రోజంతా ఆయన విశ్వాస్యతకు కృతజ్ఞతలు చెప్పడం. ప్రార్థనలో వేదన మొరపెట్టుచు ధ్యానించుదను అంటే అన్న మాట దావీదు యొక్క హృదయం ఎంతగా విరిగిపోయిందో తెలియజేస్తుంది. అతను కేవలం మాటలతో కాకుండా హృదయం గర్భం నుండి ఉద్భవించిన మొర్రతో దేవుని పిలిచాడు. దేవుడు మన మాటలలోని శబ్దాన్ని కాక మన మనసులోని నొప్పిని, ఆవేదనను వింటాడు. మనం మాటలతో చెప్పలేనిది కూడా దేవుడు మన హృదయంలో వింటాడు. దేవుని స్పందన ఎలా ఉంటుందంటే దావీదు నమ్మకంగా చెప్తున్నాడు, ఆయన నా స్వరము ఆలకించును. అది ఒక ఆశాభావపు మాట కాదు, ఒక నిర్ధారణ. దేవుని తన ప్రార్థన వింటాడనే బలమైన విశ్వాసం. దేవుడు ఆలకించును అనే విశ్వాసం ఉన్న చోటే శాంతి ఉంటుంది. ఆధ్యాత్మిక సందేశం ఏంటంటే ఈ వచనం మనకు నేర్పేది ఏమిటంటే దేవుడు ఎప్పుడు దూరంగా లేడు. మనము ఎప్పుడు పిలిచినా ఆయన వినగలడు, స్పందించగలడు. మన సమస్యలకు సమాధానం మన ప్రార్థనలోనే దాగి ఉంది. ప్రార్థన ఆపని జీవితం దేవుని సాన్నిధ్యంలో నిలిచిన జీవితం. ధ్యానాంశం ఏంటంటే ఈ దినమంతా దేవునితో మాట్లాడే మనసు రాత్రంతా ఆయన శాంతిలో విశ్రాంతి పొందుతుంది. ఇక్కడ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా రోజువారీ జీవితంలో ప్రతి సమయమున నీతో మాట్లాడటకు